హలో ఫ్రెండ్స్, నమస్తే అండి. రకరకాల సమస్యల నిర్మూలనకు ఏ ముద్రలో ఉన్న ఆంజనేయ స్వామి ఫోటో పూజ గదిలో పెట్టుకొని పూజించాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, నా వీడియోలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏ భక్తులైతే శ్రద్ధాభక్తులతో తనని పూజిస్తారో వారికి కోరిన వరాలను ఆంజనేయ స్వామి ఇస్తాడు. శ్రీరామ భక్తుడు శ్రీ ఆంజనేయుడిని చిరంజీవిగా మనం భావిస్తాం. ఏ భక్తుడైతే ఆంజనేయుడిని భక్తి శ్రద్ధలతో పూజ అర్చనలు చేస్తారో వారి కష్టాలు తప్పక తీరుస్తాడు. హనుమంతుణ్ణి శివుని 11వ అవతారంగా చెప్తారు. రామభక్తులకు ఎటువంటి కష్ట నష్టాలని ఆంజనేయుడు రానివ్వడని ప్రతీతి. అందువలన శ్రీరామచంద్రుణ్ణి పూజిస్తే హనుమంతుడి ఆశీర్వచనాలు కూడా పొందుతాము. హనుమాన్ చాలీసా పఠించి హనుమంతుణ్ణి ధ్యానిస్తే మన కష్ట నష్టాలని దూరం చేస్తాడు. మీరు రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు, కానీ మీ కోరిక తీరటం లేదు అని అనిపిస్తే ఇలా రోజు ఈ స్తోత్రాన్ని పఠించండి. మీరు శ్రేయస్సు కోసం, స్థిరత్వం కోసం వరాలను ఇచ్చే ముద్రలో ఉన్నటువంటి హనుమంతుని ఫోటో పెట్టి హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లయితే మీ కోరిక వెంటనే తీరుతుంది. అలాగే మీరు ఆరోగ్యం కోసం హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నట్లయితే సంజీవని పర్వతం తీసుకెళ్తున్నట్లుగా ఉండే ఫోటో పెట్టి పారాయణం చేయండి. త్వరగా మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. అలాగే మీరు వివాదాల్లో ఇరుక్కున్న, కోర్టు కేసుల్లో ఇరుక్కున్న, మీపై పెనాల్టీ విధించబడిన, ప్రభుత్వాన్ని ధిక్కరించే కేసుల్లాంటి వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలనుకుంటే ఆంజనేయుడు జెండా ఎగరవేస్తున్నట్టుగా ఉండే ఫోటోని పూజించి హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లయితే మీ సమస్య త్వరలోనే తీరిపోతుంది. మీ ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నట్లయితే పంచముఖ హనుమాన్ ఫోటోని పూజ గదిలో దక్షిణం లేదా పశ్చిమ స్థానంలో ఉంచి హనుమాన్ చాలీసా స్తోత్ర పారాయణం చేయండి. వాస్తు దోషాలు ఇట్టే మటుమాయం అవుతాయి. ఇలా హనుమాన్ చాలీసా పారాయణం చేసినట్లయితే భగవంతుడు మీ ప్రార్థన వింటాడు. అంతేకాకుండా మానవ రూపంలో మీకు సహాయం కూడా చేస్తాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.